హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా కుటుంబ సభ్యుల తరపున మీ అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది మీ అందరికీ. ఇక్కడ మేము మీకు అందరికి విషెస్ చెప్పేసిన తర్వాత ఫస్ట్ మా ప్రేక్షకులకి చెప్పాలి కదా. సో ప్రేక్షకులకి ఫస్ట్ చెప్పేసి విషెస్, తర్వాత దేవుడికి దీపం పెట్టుకున్నాం. పాయసం తయారు చేశాను. ఇక్కడ దేవుడికి నీరు పెట్టేసి దీపం పెట్టుకొని ఆచమనం ఇస్తున్నాను. ఉగాది పచ్చడి కూడా పెట్టాను అక్కడ. ఈరోజు స్పెషల్స్ ఏంటంటే స్పెషల్స్ చేశాను, అవి కూడా వస్తాయి వీడియోలో. ఇక్కడ దీపం పెట్టుకుంటూ ఉన్నా. మా బాబు అంతలోనే వచ్చేసారు నా దగ్గరికి. వాడు కూడా గంట కొట్టేస్తాడు. అంటే ఎప్పుడు ఇలా హారతి ఇస్తున్నా కూడా గంట కొట్టడానికి వచ్చేస్తాడనమాట. తర్వాత ఇచ్చేస్తాడు. ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ నేను చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇలా మా పూజ చాలా బాగా అయిపోయింది. నైవేద్యం కూడా సమర్పించేసి మా బాబు హారతి ఇచ్చేసి నేను కూడా హారతి తీసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ కూడా హారతి తీసుకున్నారు. అలా పూజ అయిపోయిన తర్వాత ఇట్లా బొబ్బట్లును పులిహోర చేసి ఫస్ట్ టైం చేసా. షేప్ అవుట్ వచ్చాయండి, కానీ ఫస్ట్ టైం ట్రై చేసా. టేస్ట్ మాత్రం బాగా వచ్చాయి. మా అమ్మ చేసినట్టు అనిపించింది నాకు. బాగా వచ్చాయి. ఇలా బటర్ పేపర్ మీద రాసుకొని చేశాను. ఇట్లా బొబ్బట్లు చేసుకున్నాక మళ్ళీ పులిహోర కూడా చేసి దేవుడికి మహానైవేద్యం సమర్పించుకొని, పులిహోర కూడా బాగా కుదిరింది ఈసారి. దేవుడి కంటే ఆటోమేటిక్ కుదిరేస్తాయి కదా. సో ఇట్లా బొబ్బట్లు కొంచెం బయటకు వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి బాగా ట్రై చేస్తాను. ఇట్లా దేవుడికి నా మహానైవేద్యం సమర్పించేసుకున్నాను. తర్వాత ఇక్కడ గుడికి వెళ్తూ ఉన్నాం అనమాట. మా బాబు అటేర్ చూడండి ఎంత బాగుంది కదా. ఆ డ్రెస్కి అవన్నీ సెట్ వచ్చేయండి. అమెజాన్లో మీకు డ్రెస్ లింక్ కావాలంటే మాత్రం కమెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. భలే సెట్ అయింది కదా. డ్రెస్ ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాడు ఎంత బాగా ఎంజాయ్ చేశాడు. మేము లాస్ట్కి ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసుకున్నాము, ఏమేమి చేసాము, ఏ టెంపుల్కి వెళ్ళాము, ఏం చేసామని కూడా అన్నీ చెప్తాను. ఇక్కడ చూడండి ఆ బ్రేస్లెట్ నోట్లో పెట్టుకుంటాడు. అంటే ఈ డ్రెస్కి ఆ పులిగోరతో చైను, బ్రేస్లెట్, స్పెక్స్ వచ్చాయన్నమాట. చూడండి సెట్ మొత్తం ఎంత బాగా మురింది అమ్మ బాబుకి. కండువా, షర్ట్, పంచ అనమాట. భలే సెట్ అయింది వీడికి. మాకైతే భలే నచ్చేసింది. కరెక్ట్గా తీసుకున్నాం అనిపించింది ఉగాదికి. ఇక్కడ ఉగాది పచ్చడి తినిపిస్తూ ఉన్న వాడికి. ముక్క అంటే మళ్ళీ నవ్వలేడు కదా చిన్నవాడు అని చెప్పేసి ఉత్తి ఆ లిక్విడ్ మాత్రం ఇచ్చాను అనమాట ఉగాది పచ్చడి. వాడికి కారం అంటే నచ్చదు. సో కొంచెం కారం ఉందని చెప్పేసి వాడు వద్దని చెప్పేసి అన్నాడు. లాస్ట్ ఇయర్ మాత్రం మా అక్కు నేను ఇంట్లో మా అక్క చేసినప్పుడు భలే తిన్నాడు వాడు. ఇక్కడ పూజ పట్టుకొని వినాయకుడి టెంపుల్కి వెళ్తున్నమాట. మా ఇంటి పక్కన ఉండే వినాయకుడి టెంపుల్కి. చూడండి వాడు రాడంట. ఇక లిఫ్ట్లోకి వెళ్ళాకేమో ఫ్లవర్స్కి వాడు పువ్వు అని నీట్గా చెప్తాడు. అది మాత్రం బాగా వచ్చింది. తర్వాత ఫ్రూట్స్ అంటే ఇంకా చెప్పట్లేదు అనమాట. కిందని కూర్చొని పోవడం చూస్తున్నాడు ఆడుకోవడానికి అని చెప్పేసి. అక్కడ లిఫ్ట్లో కూడా కూర్చొని డ్రెస్ పాడైపోద్దని చెప్పేసి లేగరా అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నా. అది ఎన్ని వేషాలు వేస్తాడంటే డ్రెస్ గలీజ్ అవుతుందని చెప్పేసి లగ్నని చెప్పా. మళ్ళీ చూడండి ఎట్లా కూర్చుంటుంది. వద్దని పనులు మళ్ళీ చేస్తారు. ఈ పిల్లలకు ఉండే నేచరే అది. ఇక్కడ మేము అలాగ వెళ్తూ ఉన్నాం. ఆ కండువా పిన్ పెట్టేసా పడిపోతుందని చెప్పేసి. బాగా సెట్ అయిందనమాట. కాటం రాయుడు నా కొడుకు. చూడండి వాడు ఆనందం. బయటికి వస్తే మాత్రం గొప్ప ఆనందంగా ఉంటాడండి వాడు మాత్రం. చూడండి పార్క్లోకే, ఇంకా బయటకు లేదు, పార్క్లోకి నన్ను పరిగెట్టిస్తూనే ఉంటాడు. ఇంక కిందకు వచ్చామంటే చాలు ఇంకా అటు సైడే దారి తీస్తాడు. బయటకు వెళ్దాం రారా అంటే కూడా రాడు. ఇంకా అక్కడ ఎత్తేసుకుంటాడు అనమాట. ఆ కండువాలు వచ్చేసింది చూడండి ఎలా నడుస్తున్నాడు చూడండి హీరోలాగా. అక్కడ మళ్ళీ డ్రమ్స్ వాయిస్తున్నారు, ఏదో పూజ చేస్తున్నారు అక్కడ. ఇక్కడ కర్ణాటకలో కూడా ఉగాది కదా, ఇక్కడ కూడా ఏదో పూజ చేస్తూ ఉంటే అక్కడ డ్రమ్స్ వస్తూ ఉంటే ఆ డ్రమ్స్ వింటూ డ్యాన్స్ చేస్తాడు చూడండి. ఇక్కడ అలాగేటో చూస్తూ ఉన్నాడు. బాబు అక్కడ ఎవడో వాటర్ తాగుతున్నాడు. ఆ బాటిల్ వాడికి కావాలి. ఎవరైనా పిల్లలు వాటర్ తాగితే చాలా బాటిల్ ఇచ్చామంటాడు. వాడికి అది కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీకి చెప్తున్నారు అనమాట హ్యాపీ ఉగాది అని చెప్పేసి. ఇటు చెప్పకుండా అటు వెళ్ళిపోతున్నాడు చూడండి ఆ బాబు దగ్గరికి. ఇట్లా సెక్యూరిటీస్కి అందరికీ హాయ్ చెప్పడం, నమస్తే చేయించడం నేర్పించామన్నమాట. ఎవరిని చూసినా కూడా వాడికి హాయ్ చెప్తాడు, నమస్తే చేస్తాడు. వీడికి ప్రజలు అనేది ఇష్టం అనమాట. బయటకు వెళ్ళి జనాలను చూస్తే నచ్చుతుంది, ఆడితో ఆడుకోవాలి, మాట్లాడాలి అన్నట్టు ఉంటుంది. చూడండి ఇక్కడ ఎలా డాన్స్ చేస్తున్నాడు. మ్యూజిక్ ఉంటే చాలు మాకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. పంచులో కూడా కొంచెం కూడా ఇది లేదనమాట. కొత్తగా వేసే పంచ అని చెప్పేసి జస్ట్ ప్యాంట్లో ఎలా నడుస్తాడో అట్లనే పరిగెట్టేస్తున్నాడు, నడుస్తున్నాడు. ఇక్కడ మేము ఫైనల్గా మా పక్కన ఉన్న టెంపుల్కి వచ్చేసాం, వినాయకుడి టెంపుల్కి. డాగీ అంటున్నాడు వాడు ఇక్కడ డాగ్ని చూసి.
ఇక్కడ వాడి చెప్పులు తీసేసి లోపలికి తీసుకెళ్తాను అనమాట. బాగా దర్శనం అయింది, అర్చన చేయించుకున్నాము. అర్చన చేయించుకొని బయటకు వచ్చినాక అక్కడ మహాశక్తి టెంపుల్ దగ్గర గాజులు ఇచ్చారనమాట అమ్మవారివి. ఆ గాజులు నేను తీసుకొని అక్కడ ఉగాది పచ్చడి డ్రైగా ఉంటుంది కన్నడ వాళ్ళది. సో అక్కడ వాళ్ళు బెల్లము అవన్నీ ఇస్తే వాడు బెల్లం ముక్క తీసుకున్నాడు, మేము మామిడికాయ ముక్కలు తినేసాము. ఇక్కడ వేపాకు ఇస్తారనమాట, వేపాకు మనం తినలేం కదా అని చెప్పేసి పక్కన చెట్టు ఉంటే చెట్టు దగ్గర వేసేసాం మేము. తర్వాత అక్కడ కేసరి ఇచ్చారు, తీసుకున్నాము. వాడు ఫస్ట్ 2 bites తీసుకున్నాడు, తర్వాత ఇంకొద్దంట వాడికి. టేస్ట్ మాత్రం బాగుంది. గుడిలో ఇచ్చిన ప్రసాదం అంటే ఆహా కదా, బాగుంటుంది. నేను చిన్నప్పుడైతే టెంపుల్స్కి ప్రసాదం కోసం వెళ్ళేదనమాట, సాయిబాబా భజనలకి, బాగుంటుంది. ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చూడండి మా సెక్యూరిటీస్కి ఎట్లా హాయ్ చెప్తాడు, హ్యాపీ ఉగాది చెప్తాడు. మా మేనేజర్కి, అసోసియేషన్ మేనేజర్ ఉంటారు, ఆయన చూడండి ఎట్లా వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు, హాయ్ చెప్తుంటాడు. వాళ్ళందరూ మేడం అది మీ బాబు బాగా పలకరిస్తాడండి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము బైక్ మీద అని తీసుకెళ్ళినా కూడా వాడికి హాయ్ చెప్పడానికి అందరు ముందుకు వస్తారు. ఇంకెవరు పిల్లలు చెప్పరు, వీడు ఒకడే చెప్తారు. చూడండి మా మేనేజర్కి ఇక్కడ ఇలా హాయ్ చెప్తున్నాడు వాడు. ఆయన కూడా మా వీడియోస్ చూస్తూ ఉంటారు, సో అందుకే హాయ్ చెప్తున్నారు వీడియో తీసుకుంటున్నామని. సో మంచిగా అనిపించింది. అలా మా అసోసియేషన్ మేనేజర్ ఆయన ఇట్లా వీడియో తీసుకున్నాక ఇక్కడ వాళ్ళకి మా వర్కర్స్ అనమాట, వాళ్ళకి కూడా హాయ్ చెప్తున్నాడు. హ్యాపీ ఉగాది చెప్పరా అంటే హ్యాపీ అంటాడు అనమాట వీడు, వాడికి అది ఒక్కటి వచ్చు. ఇక్కడ ఇంకెత్తేసుకున్నాను, తీసుకెళ్తూ ఉన్నా. చూడండి లాస్ట్ వరకు మేమేమేమి చేసామో చూడండి. మీకు కానీ మీ వ్లాగ్స్ నచ్చుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మాకు అందువల్ల రీచ్ పెరుగుతుంది అనమాట. మీ సపోర్ట్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, మాకు ఇంకా వీడియోస్ తీయాలి అనే ఆశ కలుగుతుంది అనమాట. ఇక్కడ బాబు ఎవరో స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అనమాట, బాబుకి కూడా బాయ్ చెప్తున్నాడు. చూశాను అనుకుంటా, ఈరోజు స్కూల్ హాలిడే కదా. అది అయిపోయినాక ఈవినింగ్ మధ్యాహ్నం తినేసి పడుకున్నాడు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ కిందకి ప్లే ఏరియాకి తీసుకొచ్చా కొద్దిసేపు ఆడిపిద్దామని. ఇలా కొద్దిసేపు ఆడుకుంటూ ఉన్నాడు. ఆ పైన ఏదో చూపిస్తున్నాడు మూన్ అని చెప్పేసి. కాదు, అక్కడ అన్న వాళ్ళు ఉన్నారు బాబులు పక్కన మేడలో, వాళ్ళు ఎక్కి చూస్తుంటారు మరి ఇటు సైడ్. వాళ్ళకి అన్న పిల్లరా అంటే అన్న అని అంటున్నాడు. ఇక్కడ చూడండి ఇసుకతో ఎలా ఆడుతున్నాడు. మా బాబుకు చాలా ఇష్టం అండి ఇసుకలో ఆడడం అంటే. అవన్నీ స్వింగ్ అవన్నీ చేయరా అంటే చేయడు. ఇసుకలో కూర్చొని దాని మీద దాన్ని జల్లించి ఎవరు చూడకపోతే ఒక్కొక్కసారి నోట్లో కూడా పడేసుకుంటాడులేండి. నేను చూస్తున్నానా లేదని చెప్పి నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. చూడరా ఆయన ఎట్లా తీస్తాడు, పడేరన్నా కూడా పడేయడు వాటిని. నేను చూస్తానా లేదా అని చూసి నాటకాలన్నీ వేసి, ఒకవేళ నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను ఎటైనా చూసానా ఎవరితో మాట్లాడినా పటక్కన వేసేసుకుంటాడు నోట్లో. వాడు అంత కంత్రి అనమాట వీడు. అంటే అల్లరి, అది తినాలనే ఉత్సాహం, అదేంటో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అది ఎందుకు వద్దు అంటారని చెప్పి పిల్లలకి అదొక సైకాలజీ. చూడండి వాడు ఎట్లా చేస్తాడు. ఇప్పుడు స్లైడింగ్ దిగుతాడు అనమాట. వాడికి ఎక్కడం వచ్చేసింది, కాకపోతే బ్యాక్ సపోర్ట్ ఉంటాను నేను. ఇక్కడ భలేగా ఆనందంగా హ్యాపీగా ఉంటాడనమాట. చూడండి రాయలు దించమంటే మాత్రం దించాడు. ఇది తర్వాత వాడిని తీసుకెళ్ళి మళ్ళీ రెడీ అయిపోయి మేము టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది. మాకు మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గరికి. వాళ్ళు ఏమైనా సాంగ్స్ ప్లే చేస్తే మైక్లో, అందుకని చెప్పేసి వెళ్దాము, ఈ టెంపుల్ ఏంటి కొత్తగా పెట్టారు కదా అని చెప్పి చూడడానికి అని వెళ్ళాము. బాగుంది లొకేషన్ అయితే, అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర పెట్టారనమాట. ఇది మెయిన్ వచ్చినప్పటికీ శని మహాత్మాను ఏదో అని చెప్పేసి చెప్పారు పంతులు గారు. ఎప్పటి నుంచో ఉందంట, కానీ ఈ మధ్యన రెనోవేషన్ చేశారని చెప్పేసి చెప్పారు. హోమాలు చేసి మొత్తం అన్ని విగ్రహాలకి విభూది రాశారనమాట. చాలా బాగుంది, విభూతి స్మెల్ వస్తుంది అక్కడికి వెళ్ళినప్పటికీ, బాగుంది. ఇది మెయిన్ దేవుడు అంట, శని మహాత్మా అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ అర్చన చేయించుకొని మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ శివుడికి అనమాట. ఫస్ట్ వినాయకుడు, తర్వాత శనిదేవుడు, తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ శంకరుడు. ఇక్కడ అన్నీ ఒకే 5 టెంపుల్స్ 6 టెంపుల్స్ వరుసగా ఉన్నాయన్నమాట. సాయిబాబా, వినాయక, సరస్వతీదేవి, దుర్గాదేవి, లక్ష్మీదేవి అని చెప్పేసి 5-6 టెంపుల్స్ అయినా పక్కన ఇలా బ్లాక్స్లా పెట్టారనమాట. బాగుంది గుడి మాత్రం. పక్కన చూడండి ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది పెద్దది. అలానే నవగ్రహాలు ఉన్నాయి, నాగస్వరూపం ఉంది, నాగసర్పంది కూడా ఉందన్నమాట. అక్కడ అన్ని దర్శనం చేసుకున్నాము. చూడండి మా బాబు ఎట్లా నమస్కారం చేస్తాడు, స్వామిని ఏమని పిలుస్తాడు, మళ్ళీ స్వామి బదులు వాడికి ఎట్లా నోరు పలుకుతుంది అని చెప్పేసి చూడండి. ఇక్కడ నమస్కారం చేయాలంటే నమస్కారం చేస్తాడు, చక్కగా దేవుళ్ళన్నిటికీ నమస్కారం చేస్తాడు. సాష్టాంగ నమస్కారం చేయమంటే మనల్ని చూసి చేసుకుంటాడు. చూడండి స్వామికి నమస్కారం చేయాలంటే అంత బాగా చేస్తున్నాడు. నమస్కారం అంటారు, మామి అంటారు అన్నమాట స్వామికి. స్వామి అని పలకడం రాదు కదా, ఇంకా చిన్నవాడు కదా, మామి అంటారు వాడిని.
ఇక్కడ హనుమాన్ అనమాట, ఇది స్టాచ్యూ, పెద్ద స్టాచ్యూనే ఉంది. ఆ బ్యాక్ సైడ్ కూర్చోడానికి అంతా బాగుంది. హోమం చేశారు ముందుగా, హోమం కూడా ఉంది. మేము అక్కడ బొట్టు తీసుకొని బొట్టు పెట్టుకున్నాము. ఇక్కడ నవగ్రహాలు కూడా దర్శనం చేసుకున్నాము. స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫోటో తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. బాగుంది కదా అని చెప్పేసి. ఆ రోజు ఈవినింగ్ ఇది అనమాట. టెంపుల్ బాగుంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇది కొత్త టెంపుల్ కాబట్టి ఎవరికి తెలియదు అనుకుంటా, చాలా తక్కువ మంది ఉన్నారు. మేము అక్కడ కన్నడలో అడుగుతుంటే మాకు రాక ఇంకో తెలుగు వాళ్ళు ఎవరో ఉంటే అక్కడ మాకు చెప్తున్నాడు, ఇది ఆల్రెడీ ఉన్న టెంపులే, కొత్తగా మళ్ళీ రెనోవేషన్ చేశారని చెప్పేసి. ఇగో నాగసర్పంది ఇది. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా బాబు చూడండి తర్వాత ఏం చేస్తాడు, నమస్కారం చేయరా అంటే సాష్టాంగ నమస్కారం, అక్కడికి వెళ్ళి కూర్చొని నమస్కారం చేస్తూ ఉన్నాడు. వాడికి అర్థం కాక మళ్ళీ ఇప్పుడు ముందుకు వెళ్తాడు చూడండి. వాడికి ఇట్లా తిరుగుతూనే ఉంటాడు. ఆంజనేయ స్వామిని అట్లా చూస్తూనే ఉన్నాడండి చేస్తున్నంత సేపు. వాడికి సూర్య బలదాం దాని మీద అని చెప్పేసి వాళ్ళ తాత నానమ్మ పేరు పెట్టారనమాట. వాడికి అందుకేమో మరి ఆంజనేయ స్వామి అంటే చూస్తూనే ఉన్నాడు. అట్లా నేను ఇట్లా సాష్టాంగ నమస్కారం చేయని చెప్పి చేసి చూపిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు అనమాట. చేశాడు చూడండి, అంత బాగా చేశాడు కదా. చిన్నపిల్లలకి ఇట్లా మనం ఏదైనా నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారండి. మన కల్చర్స్ అయినా ఏదైనా కూడా మనం వాళ్ళకి చెప్తూ ఉంటేనే చేస్తూ ఉంటారు. మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. తర్వాత ఈవినింగ్ అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ గ్రాసరీస్కి అని చెప్పేసి డీమార్ట్కి వచ్చాము. ఇక్కడ మా బాబుని ట్రాలీలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తూ ఉన్నా. బాయ్ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అలా తిప్పుతూ ఉన్నాను. కొద్దిసేపు చిరాకు చేసేసాడు, ఎత్తేసుకో అని చెప్పేసి నేను తీయను, అందులోనే కూర్చోవాలి, పిల్లలందరూ చూడు ఎట్లా కూర్చున్నారని చెప్పేసి మళ్ళీ వింటాడనమాట. ఎవరైనా పిల్లల్ని అలానే ట్రాలీలో చూపిస్తే చూస్తాడనమాట. ఇక్కడ మేము గ్రాసరీస్ తీసుకొని వచ్చేసాం ఫైనల్లీ. మా బాబు బైక్ మీద పడుకుని పోయాడు, మళ్ళీ తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టేసా. ఈవినింగ్ ఒక 1 hour అట్లా పడుకున్నాడు అంతే. సో అందుకే ఇప్పుడు పడుకుని పోయాడు. మార్నింగ్ డే టైంలో 2 hours పడుకుంటాడు, పడుకోలేదు ఈరోజు 1 hour పడుకున్నాడు, అందుకే బైక్ మీద పడుకుని పోయాడు. ఈరోజు బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. మాది డిమార్ట్కి వెళ్ళి గ్రాసరీ షాపింగ్ కూడా అయిపోయింది ఏప్రిల్ మంత్కి. సో మీకు కానీ మా వ్లాగ్ కానీ నచ్చినట్టుంటే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలానే మీకు మరోసారి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ us. Bye bye. See you in the next vlog.